హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక డిజిటల్ ఇన్పుట్ అండ్ డిజిటల్ అవుట్పుట్ని ఎలా ఫోర్స్ చేయాలో చూద్దాం. ఓకే, మనం ఇన్ని రోజులు ఒక మెమొరీ బిట్ని మాడిఫై చేసాము. మాడిఫై టు 0, మాడిఫై టు 1 అలా చేసాము. ఇప్పుడు కంట్రోలర్ ఇన్పుట్స్ని ఎలా ఫోర్స్ చేయాలి, ఏదైనా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయినప్పుడు ట్రబుల్ షూటింగ్ పర్పస్ మనం ఫోర్సింగ్ అనేది చేస్తాం. ఓకే, అది ఫోర్సింగ్ ఎలా చేయాలి, డిజిటల్ ఇన్పుట్ అండ్ డిజిటల్ అవుట్పుట్ను ఈరోజు చూద్దాం. ఓకే, మనం ముందు ఒక నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్, నార్మల్లీ క్లోజ్ అండ్ అవుట్పుట్ కాయిల్ తీసుకుందాం. వీటికి డైరెక్ట్ రియల్ ఇన్పుట్ అడ్రస్ ఇవ్వాలి, మన కంట్రోలర్ ఇన్పుట్ అడ్రసెస్ ఇవ్వాలి. అవి ఎలా అంటే డివైస్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అడ్రసెస్ని చూసి ఇచ్చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ మన CPU ఇది సిమాటిక్ S7 1200 I 0.0, 0.1, 0.2 అట్లా అప్ టు 0.7 దాకా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి I 1.0 అప్ టు 1.5 దాకా ఉన్నాయి. అలాగే సేమ్ అవుట్పుట్స్ కూడా Q 0.0 టు 0.7 అండ్ నెక్స్ట్ Q 1.0, 1.1 ఇక్కడ దాకా ఉన్నాయి అప్ టు. మనం ఈ ఇన్పుట్స్ అనేవి తీసుకోవాలి, ఈ అవుట్పుట్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, ఏమున్నాయి మనకు I 0.0. ఓకే, ముందు PLC ట్యాగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేద్దాం. ఓకే, I 0.0, నెక్స్ట్ I 0.1, నెక్స్ట్ వచ్చేసి Q 0.0. ఓకే, ఇవి రెండు ఇన్పుట్ ట్యాగ్స్, ఇది అవుట్పుట్ ట్యాగ్. ఓకే, ఇన్పుట్ స్టార్ట్, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్పుట్ స్టాప్. ఓకే, ఇది వచ్చేసి అవుట్పుట్. ఓకే, సారీ అడ్రస్లోకి వెళ్ళిపోయిందా. Q 0.0, Q 0.0, ఓకే, అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్ని ఈ రెండు ఇన్పుట్స్ని అలాగే అవుట్పుట్ని ఫోర్స్ చేసి మనం చూద్దాం. సేవ్, కంపైల్. ఓకే, ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ అయితే ఏం రాలేదు. నెక్స్ట్ డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. నో యాక్షన్ కాదు ఇక్కడ, రీఇనిషియలైజ్. ఓకే, లోడ్. ఓకే, లోడ్ అయితే అయిపోయింది, డౌన్లోడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామర్ మోడ్లోకి వెళ్ళిపోయి ఓకే, అన్ని గ్రీన్ వచ్చేసినాయి, కంట్రోలర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, రన్ అవుతుంది కంట్రోలర్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా వాచ్ అండ్ ఫోర్స్ టేబుల్స్ అని, ఇది క్లిక్ చేయాలి. ఫోర్స్ టేబుల్ ఇది ఓపెన్ చేసుకోవాలి. మనం స్క్రీన్ని స్ప్లిట్ చేసేద్దాం. ఓకే, ఇది అవసరం లేదు, స్క్రీన్ని స్ప్లిట్ చేసా. ఓకే, ఈ ఇన్పుట్ని మనం ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ని ఫోర్స్ చేయాలి. ఓకే, దాన్ని ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్పుట్ స్టార్ట్. ఓకే, నేమ్ ఇచ్చేసినాం. ఓకే, అడ్రస్ వచ్చేసింది I 0.0. ఓకే, డేటా టైప్ వచ్చేసి బూల్. ఓకే, మానిటర్ వాల్యూ ఇది మానిటర్ చేసినప్పుడు ఇది వస్తుంది. ఇప్పుడు మానిటర్ చేయట్లేదు. ఫోర్స్ వాల్యూ వచ్చేసి మనకు ఇది ఫాల్స్ ఉంది ఇప్పుడు, అంటే 0 ఉంది. దాన్ని ఏం చేయాలి, 1 చేయాలి, అంటే ట్రూ చేయాలి. ఇక్కడ 1 అన్న టైప్ చేయొచ్చు, లేదంటే ట్రూ అన్ని టైప్ చేసి ఎంటర్ చేసిన ట్రూ వచ్చేస్తుంది. ఇది ఇంకా ఫోర్స్ చేయలేదు అని అర్థం, ఇట్లా వచ్చిందని అంటే. ఓకే, ఇక్కడ
సెలెక్ట్ చేసుకోవాలి. ఫోర్స్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాతనే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవస్తుంది, లేదంటే సెలెక్ట్ చేసుకోరాదు. చూడండి, సెలెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాతనే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవస్తుంది. మనం ఇప్పుడు ఫాల్స్ ఉన్నది కాబట్టి ట్రూ చేస్తున్నాం, ట్రూ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం దీన్ని ఫోర్స్ చేయాలి. ఎట్లా? ఇక్కడ ఉంది కదా, లేదంటే ఇక్కడ క్లిక్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ చేసి ఫోర్స్ టు 1 అని క్లిక్ చేసేయాలి. ఫోర్స్ టు 1. ఓకే, కాషన్ వస్తుంది, దీన్ని ఎస్ చేసుకోవాలి. ఓకే, ఫోర్స్ అయిపోయింది ఇది. ఓకే, ఇట్లా వచ్చింది. ఇప్పుడు అంటే ఏంటిది? ఇది ఫోర్స్లో ఉంది. మనం ఫోర్స్ చేసినప్పుడు కంట్రోలర్ అనేది మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్లా ఎర్రర్ వచ్చింది కంట్రోలర్లో, అంటే దేన్నో బైపాస్ చేశారు ఇంటర్నల్గా అని అర్థం. ఓకే, అవుట్పుట్ అయితే ఎనేబుల్ అయిపోయింది, అవుట్పుట్ వచ్చేసింది మనకు. ఓకే, ఇది ఫోర్స్ ఎనేబుల్ అయిందంటే ఇట్లా వస్తుంది. ఫోర్స్ ఎనేబుల్ కావాలంటే ఇక్కడ రాంగ్ మార్క్ వస్తుంది ఫోర్స్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు దీన్ని ఫోర్స్ రిమూవ్ చేయాలంటే ఎట్లా అంటే సేమ్ అంతే. స్టాప్ ఫోర్సింగ్, ఎస్ అయిపోయింది, ఫోర్స్ అనేది స్టాప్ అయిపోయింది. ఇట్లనే ఏం తీసుకోవాలి, ఇంకా ఇన్పుట్ స్టాప్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఫోర్స్ 1, ఎస్. చూడండి, వెళ్ళిపోయింది, ఇది ఇక్కడ వచ్చేసింది, అంటే ఇది కరెక్ట్ ఫోర్స్లో ఉంది అని అర్థం. ఇక్కడ నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్ కదా, ఇది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ కాలేదు, క్లోజ్లో లేదు, ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు రిమూవ్ ఫోర్స్, స్టాప్ ఫోర్సింగ్, ఎస్. ఓకే, ఇప్పుడు ఇది ఎనేబుల్ అయిపోయింది, అంటే నార్మల్గా క్లోజ్ అయిపోయింది. నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్ అది క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇట్లా క్లిక్ చేసినాం అనుకో, అన్ని ఫోర్స్ అయిపోతాయి, 2 ఫోర్స్ అయిపోతాయి. ఇది ఫోర్స్ అయిపోయింది, ఇది ఫోర్స్ అయిపోయింది, కాబట్టి మనకి ఏంటి అవుట్పుట్ 0. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఎన్నైనా ఫోర్స్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు 2 ఫోర్స్లోకి వెళ్ళిపోయినాయి. స్టాప్ ఫోర్సింగ్, ఎస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ అడ్రస్ కూడా తీసుకుందాం. ఇక్కడ ఏంటిది? ఇది ఇక్కడ కూడా మళ్ళీ ట్రూ. ఓకే, సెలెక్ట్ అయిపోయినాయి, ట్రూ. ఫోర్స్ టు 1. కంట్రోలర్ అనేది మెయింటెనెన్స్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇట్లా వచ్చిందని అంటే ఫోర్స్ అయిపోయిందని అర్థం. ఇట్లా కరెక్ట్ గుర్తుంచుకోండి, ఇట్లా వచ్చిందంటే ఫోర్స్ అయిపోయిందని అర్థం. కానీ అవుట్పుట్లో మాత్రం మనకు ఫోర్స్ అయినట్టు ఇక్కడ ఎనేబుల్ కాదు, కాయిల్ అనేది ఎనేబుల్ కాదు, కానీ కమాండ్ అనేది వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ ఇది ఒక పంపుకు కమాండ్ అనుకోండి, కమాండ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, కానీ మనకి ఇక్కడ చూపెట్టదు అంతే. అవుట్పుట్ అనేది ఇక్కడ ఎనేబుల్ కాదు, ఇట్లా గ్రీన్ కలర్లో వచ్చి చూపెట్టదు. ఓకే, కానీ ఫోర్స్ అయితే అయిపోయింది. ఇట్లా వచ్చిందని అంటే ఫోర్స్ అయితే అయిపోయిందని అర్థం. ఫోర్స్ అయిపోయింది, కమాండ్ వెళ్ళిపోయింది, కానీ ఇక్కడ ఇట్లా చూపెట్టదు అంతే, జస్ట్. ఓకే, ఇప్పుడు స్టాప్ ఫోర్సింగ్, ఎస్. ఇప్పుడు 4 సాల్వ్ చేద్దాం. ఓకే, 3కి 3 ఫోర్స్ అయిపోయినాయి. ఇప్పుడు కమాండ్ వెళ్ళిందా అంటే వెళ్ళిపోయింది, కమాండ్ వెళ్ళిపోయింది. ఇది ఫోర్స్లో ఉన్నా కూడా ఇక్కడ కమాండ్ వెళ్ళిపోయింది, ఎందుకంటే మనం అవుట్పుట్ కాయిల్ అనేది ఫోర్స్ చేసినాం. అవుట్పుట్ కాయిల్ ఫోర్స్ చేసినాం కాబట్టి ఫోర్స్ వెళ్ళిపోయింది అని అర్థం. ఓకే, స్టాప్ ఫోర్సింగ్. ఇక్కడ మనకు అవుట్పుట్ కాయిల్ అనేది ఎనేబుల్ కావట్లేదు. ఓకే, ఎందుకు అని అంటే అవుట్పుట్లో చూపెట్టదు. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ని ఫోర్స్ చేస్తే చూడండి అవుట్పుట్ చూపిస్తుంది. ఫోర్స్ టు 1. ఫోర్స్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎనేబుల్ అయిపోయింది అవుట్పుట్ అనేది, కానీ అవుట్పుట్ని ఫోర్స్ చేసినప్పుడు మాత్రం ఎనేబుల్ కాదు. ఓకే, స్టాప్ ఫోర్సింగ్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఇక్కడ మెమొరీ బిట్ తీసుకొని చూద్దాం. M0.0 సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్. ఓకే, కంపైల్ అయిపోయింది. ప్రోగ్రామర్ మోడ్
ఓకే, ఇక్కడ ఏంటిది ట్యాగ్ 1. ఇక్కడ వాల్యూ వచ్చేసి ట్రూ చేయాలి 1. ఓకే, ఇక్కడ సెలెక్ట్ అనేది కాదు, చూడండి ఎందుకు అని అంటే అడ్రస్ క్యాంట్ బీ ఫోర్స్డ్. ఎందుకు? ఇది మెమొరీ అడ్రస్. ఓకే, దీన్ని ఫోర్స్ టేబుల్లో ఫోర్స్ చేయలేం. మెమొరీ అడ్రస్ని ఫోర్స్ టేబుల్లో ఫోర్స్ చేయలేం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఫోర్స్ చేయాలి అని అంటే లెఫ్ట్ రైట్ క్లిక్ మాడిఫై టు 1 అని ఉంది, చూడండి అయిపోయింది. ఇక్కడ ఏమైంది, నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్ ఓపెన్ అయిపోయింది. ఓకే, చూడండి గ్రీన్ కలర్ వెళ్ళిపోయింది ఇక్కడ మధ్యలో. మాడిఫై టు 0. ఓకే, ఇప్పుడు నార్మల్గా వచ్చేసింది. మెమొరీ అడ్రస్ని ఇలా ఫోర్స్ చేసుకోవాలి. ఓకే, ఇన్పుట్ అడ్రస్ అయితే ఫోర్స్ టేబుల్లోకి వెళ్ళి ఫోర్స్ అనేది చేసుకోవాలి. ఓకే, మెమొరీ అడ్రస్ని ఇలా ఫోర్స్ టేబుల్లో ఫోర్స్ చేయడానికి రాదు. ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అడ్రస్ డిజిటల్ ఫోర్సింగ్. ఓకే, మీరు ఈ అవుట్పుట్ కమాండ్ని హెచ్ఎంఐలోకి ఇచ్చినా కూడా హెచ్ఎంఐలో చూపెట్టదు. కమాండ్ వెళ్ళిందిరా బాబు అని చూపెట్టదు. ఎందుకు అని అంటే ఇది జస్ట్ ఎనేబుల్ అవుతుంది అంతే. డైరెక్ట్ కంట్రోలర్కి వెళ్ళి ఎనేబుల్ అవుతుంది. ఫోర్స్ అని వస్తుంది, ఇక్కడ ఫోర్స్ అని వచ్చింది, కమాండ్ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మనకు గ్రీన్ కలర్ షో చేయదు. నువ్వు దీన్ని హెచ్ఎంఐలో ఇచ్చి హెచ్ఎంఐలో షో చేయమన్నా కూడా చేయదు అది. ఎందుకంటే డైరెక్ట్ కంట్రోలర్ నుండి కమాండ్ వెళ్ళిపోతుంది అని మనకు ఇక్కడ చూపెట్టదు. మనం ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎఫ్ అని ఈ కలర్లో వచ్చింది అని అంటే ఫోర్స్ అయిపోయిందని అర్థం. ఓకే, దీన్ని స్టాప్ ఫోర్సింగ్ చేసేద్దాం. ఓకే, ఫోర్స్ అనేది స్టాప్ చేసినాం. ఇట్లా మనం డిజిటల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని ఫోర్స్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఒకసారి హెచ్ఎంఐకి ఇచ్చి కూడా మీకు చూపిస్తా. హెచ్ఎంఐ ఈ అవుట్పుట్ కమాండ్ని హెచ్ఎంఐలో చూపిస్తా. ఫోర్స్ చేసినా కూడా హెచ్ఎంఐలో ఏం చూపించదు. హెచ్ఎంఐ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, స్క్రీన్స్, మెయిన్ స్క్రీన్, ఓకే. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకే, ఈ సర్కిల్ ఏంటి అని అంటే యానిమేషన్స్, డిస్ప్లే, యాడ్ యానిమేషన్, అపియరెన్స్. ఓకే, అపియరెన్స్లోకి వెళ్ళి అవుట్పుట్ కమాండ్ తీసుకుందాం. పిఎల్సి వచ్చేసి పిఎల్సి ట్యాగ్స్ అవుట్పుట్ ట్యాగ్ తీసేసుకున్నాం. జీరో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ ఉండాలి. కమాండ్ ఇచ్చినప్పుడు రెడ్ కావాలి. ఓకే, రెడ్. ఓకే, సేవ్. ఓకే, సేవ్, కంపైల్. ఓకే, కంపైల్ అవుతుంది. కంపైల్ అబౌట్. ఓకే, హెచ్ఎంఐ ట్యాగ్స్ సంథింగ్ ఏమో ఉన్నాయి, ఇంకా డిలీట్ చేసేద్దాం. ఓకే, ఓకే అయిపోయింది, కంపైల్ అయిపోయింది, ఎర్రర్స్ రాలేదు. సిమ్యులేట్.
ఓకే, ఇప్పుడు ఏముంది ఇక్కడ? గ్రీన్ ఉంది. ఓకే, గ్రీన్ ఉంది ఇప్పుడు ఇక్కడ. ఓకే, గ్రీన్ ఉంది. ఇది రెడ్ ఎప్పుడైతుంది? అవుట్పుట్ కమాండ్ వెళ్ళినప్పుడు రెడ్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు ఇన్పుట్ కమాండ్ని ఫోర్స్ చేద్దాం. ఫోర్స్ టు 1. ఎస్, ఇక్కడ చూడండి ఫోర్స్ అయిపోయింది, కమాండ్ వెళ్ళింది, కమాండ్ గ్రీన్ అయిపోయింది. ఇప్పుడు మనకేం రావాలి? రెడ్ రావాలి. ఇక్కడ వచ్చింది, కమాండ్ అనేది వెళ్ళింది. ఓకే, ఇది రిమూవ్ ఫోర్స్ చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ రిమూవ్ ఫోర్స్ చేసినప్పుడు గ్రీన్ అయిపోయింది. ఓకే, అంటే కమాండ్ అనేది విత్డ్రా అయిపోయింది, ఫోర్స్లో లేదు. నెక్స్ట్ డైరెక్ట్ అవుట్పుట్ కాయిల్ని ఫోర్స్ చేస్తున్నా. మోడిఫై టు ఫోర్స్ టు 1. ఓకే, అవుట్పుట్ కాయిల్ ఫోర్స్ చేసేసిన, ఫోర్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇది గ్రీనే ఉంటుంది. చూడండి, హెచ్ఎంఐలో కూడా అప్డేట్ అనేది అవ్వదు. ఎందుకు అనంటే మనకు అది కంట్రోలర్ నుండి నిజంగా వెళ్ళలేదు అది ఇన్పుట్. అంటే ఈ ముందున్న ఇవి రెండు సాటిస్ఫై అయ్యి మనకు ఇక్కడ నుంచి పవర్ అనేది వెళ్తే అవుట్పుట్ అనేది హెచ్ఎంఐలో జనరేట్ అవుతుంది. మనం ఇక్కడ జనరేట్ కాకముందే డైరెక్ట్ ఫోర్స్ ఇచ్చేసినాం, అవుట్పుట్ కాయిల్ ఫోర్స్ ఇచ్చేసినాం అంటే డైరెక్ట్ కంట్రోలర్ నుండి వెళ్ళిపోతుంది అంతే, హెచ్ఎంఐకి చూపెట్టదు. అలాగే పిఎల్సి మనకు ఇలా డిస్ప్లేలో కూడా చూపించదు, డైరెక్ట్ కమాండ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇది అవుట్పుట్ కాయిల్ యొక్క ఫోర్స్, ఇక్కడ చూపిస్తుంది ఫోర్స్. ఓకే, ఏ సింబల్ అయితే ఫోర్స్ కాలేదు అని అంటే మనకు ఇట్లా ఎఫ్ అని వస్తుంది మంచిగా కరెక్ట్. ఇక్కడ ఇట్లా ఎఫ్ అని వచ్చింది అని అంటే ఫోర్స్ అయిపోయినట్టు. ఇట్లా ఇంటూ మార్క్ లేదా ఇట్లా రౌండ్ వచ్చి ఇట్లా ఒక డిఫరెంట్ సింబల్ వచ్చిందంటే ఫోర్స్ కాలేదని అర్థం. అది ఎలా అంటే ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు అట్లా చూపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో నేను మళ్ళీ చెప్తాను. ఓకే, డిజిటల్ ఫోర్సింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో అనలాగ్ ఫోర్సింగ్ చూద్దాం, అనలాగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫోర్సింగ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.